peace. Like naku, even when I go back to Coorg, when I'm there, the thoughts you have, there's so much time, you're not always on your phone, you're around nature, and the feeling that adoka peace ostadi, so that is beautiful. I crave that now. Yeah, that's. ఇప్పుడు షూట్ అయిపోతే యూ గో బ్యాక్ టు No, I stay in Bangalore, but my native place is Coorg. So I go there maybe ఒక yearలో maybe ఒక 10 times వెళ్తా, and it's beautiful whenever I go there. ఊరి పేరు భైరవకోన. ఈ సినిమాలో మీ పర్టికులర్ క్యారెక్టర్ వాట్ మేడ్ యూ డూ దట్? సో ఈ క్యారెక్టర్ పేరు ఇస్ భూమి, అండ్ భూమి అనగానే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? నేచర్ అండ్ ఎర్త్. So this character is somebody who loves her, just like I told you, naku Coorg ishtam, na Ooru ishtam, and the same way Bhumi is somebody who loves her nature, her soil, her surroundings, the animals. So, and Bhumi's character is, though she might look like an naive, innocent character, she is somebody who has a voice, who will voice out against something that's wrong. సో అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. యా, ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు యాక్ట్రెసెస్ మన వర్క్ ఎంత కష్టపడి చేస్తున్నాం అన్న దాంతోపాటు దే విల్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్, అంటే అదర్ యాక్టర్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారన్న నాలెడ్జ్ ఒకటి, అది కొంతవరకు యూజ్ అయినా ఇంకొంతవరకు కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను చేస్తున్న వర్క్ ఓకేనా, అందరి ముందు పరిగెడుతుంది, ఈ కైండ్ ఆఫ్ రేస్ మైండ్లో అంటే మైండ్లో ఉంటుంది ఒకవేళ బయటకు చూపించమైనా. డూ యూ హ్యావ్ దట్? See, I think I would be lying if I said no ani. At some point I did have that. Andarki untadi adoka, okay, are we not doing enough, are we not doing that, oh vaadu adi chestunnaru idi chestunnaru. But at one point I just sat down, nakadi I didn't like that feeling. I didn't like, in general, naka negativity, I don't like it at all. And I realized that there is abundance of work here. అందరికీ వర్క్ ఉంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ లైక్ ఓకే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే ఇట్స్ నాట్ నైస్. వాట్ యూ విల్ హ్యావ్ యూ విల్ గెట్. మీకున్నది లైక్ దెర్ షుడ్ బి నో రీజన్ టు ఫీల్ ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ అని. అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దాట్, అండ్ ఐ థింక్ దట్స్ సంథింగ్ that helped me a lot, that gave me a lot of peace, and I want to just keep it that way. There's work for everyone. మీకు ఎప్పుడు అనిపించింది ఓకే ఇనఫ్ వర్క్ ఉంది ఇక్కడ, నేను స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని? సో ఇన్ జనరల్ నాకు మీరు చెప్పారు కదా ఈ కాంపిటీషన్ అనే ఒక ఫీలింగే నాకు ఇష్టం లేదు. కానీ ఐ రియలైజ్ ఐ వాజ్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ జోన్ అని. లైక్ ఐ థింక్ ఒక 3 months I was in that zone. ఓకే నేను ఇది చేయాలి, నేను కూడా ఇది చేయాలి. Then I was like, enduku, like this is not giving you peace, it's not giving you happiness. So meeku happiness, peace or money edaina ivvakapothe, you shouldn't put your energy there. So I believe in like attracting goodness or manifesting something. So as in general I'm a positive person, so I saw myself getting into that negative zone. I was like, this is not you, Varsha, this is not you, don't do this. So I sat myself down. It took some time because the mind doesn't ila okay ippadi nunchi nenu ila alocinchanu ante it won't change like that. It takes a lot of time to rewire. So I worked on myself, and yeah, I'm in that zone where I'm like, everybody has work, there's abundance of work, there's abundance of movies. So a space ke ellatledu nenu ippudu. Yeah. బట్ ఆ కాంపిటీషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక మూవీ చూసారు, మీరు ఇంట్లో కూర్చొని ఒక మూవీ చూసారు, పర్టికులర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, అండ్ యూ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. అది పర్ఫార్మెన్స్ లవ్ చేస్తూనే ఆ మూవీ అయిపోయిన తర్వాత కైండ్ ఆఫ్ యాంగ్జైటీ మొదలవుతుంది అనమాట. అది నేను చేయలేనా అన్నది కాదు, వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్, లేకపోతే నా దగ్గర పొటెన్షియల్ ఉంది, సరైన ఆపర్చునిటీ ఇంకా రాలేదు, ఆ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ క్రియేట్ అవుతుందా మీకు ఏదైనా పర్టికులర్ మూవీ చూసినప్పుడు? యాంగ్జైటీ లేదు, బట్ డెఫినెట్లీ ఐల్ బి లైక్ ఓకే సమ్డే ఐల్ గెట్ మై డ్యూ అనే ఒక ఫీలింగ్ ఉంది. అండ్ ఇలాంటివి చూసేటప్పుడు లైక్ ఐ లైక్ ఓకే గుడ్ దట్ షీ గాట్ వాట్ షీ గాట్, బికాస్ ఐఎమ్ షూర్ షీ వుడ్ హ్యావ్, ఎనీ యాక్టర్
మీరు ఏమైనా చెప్పొచ్చు, లైక్ యూ మైట్ కాల్ ఇట్ నెపోటిజం ఆర్ ప్రివిలేజ్డ్ ఆర్ వాట్ ఎవర్, దే వుడ్ హ్యావ్ హ్యాడ్ their own struggles. They would have had their own battles. So it's okay. She got something because she's gone. Even if she hasn't gone through something, it's okay. She's talented and she's being celebrated. So someday I'll get my due అనే ఒక మైండ్ సెట్ ఉండే. అండ్ మీరు చెప్పేది కరెక్టే, లైక్ వెన్ యూ వాచ్ ఇట్ యుల్ బి లైక్ ఓకే, ఐ వాంట్ దట్ టు సమ్ డే అలా. చాలామంది బీయింగ్ అన్ యాక్టర్స్ అంటే అది కేక్ వాక్లా అనుకుంటారు అనమాట. బట్ ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూస్, ఈ మూవీ స్క్రీన్ మీద కనిపించేదే కాకుండా అది బ్యాక్ అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, చాలా మనల్ని మనం ఎదుటి వాళ్ళు అంటే ఈజీగా కామెంట్ చేసే ఫీల్డ్ అనమాట. ఏదైనా కామెంట్ చేయొచ్చు, ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. బట్ అవన్నీ కూడా మీరు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం దాని గురించి నెగిటివ్గా రెస్పాండ్ అవ్వకూడదు. కొన్ని త్రీ చెప్పండి దట్ యూ గాన్ త్రూ. Like comment, like some కామెంట్ కానీ లేకపోతే సాక్రిఫైసెస్ దట్ యూ డిడ్ ఆర్ ఇక్కడ ఉండాలి అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ అంటే లైక్, so the thing is I have chubby cheeks, like imagine I have chubby cheeks in general. Actually I'm a very petite person, okay, I'm a very small person, tiny person, కానీ just my face, it imagine I put on half kg అంటే నా face లోనే తెలుస్తుంది. cheeks లోనే తెలుస్తుంది. So it's been more than 6 years since I actually sat down and ate nicely without thinking, okay, ఇప్పుడు నేను బాగా తింటే ఇట్స్ ఓకే ఇఫ్ ఐ ఈట్ నైస్లీ అని నా ఫ్రీగా తినట్లేదు. మేబీ ఐవ్ హ్యాడ్ చీట్ మీల్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ ఐల్ బి లైక్, ఓ ఇప్పుడు తినేసాను, వర్కౌట్ చేయాలి అలాంటి ఒక మైండ్ సెట్. సో ఐవ్ నెవర్ హ్యాడ్ దట్ పీస్. ప్లెజెంట్గా ఎప్పుడు మీల్ తినలేదు. లైక్ సంక్రాంతికి కూడా ఆంటీ ఇంటికి వెళ్ళి తినేటప్పుడు ఐ హ్యాడ్ వెరీ లిటిల్ అండ్ మై ఆంటీ వాజ్ లైక్, ఏంటి ఇది, యూఆర్ ఎర్నింగ్ వెల్, యూఆర్ వర్కింగ్ వెల్, వై డూ యూ హ్యావ్ టు సఫర్ సో మచ్ అంటే ఐమ్ లైక్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్, బికాజ్ you know you have to always keep monitoring what you do. So that is something I think. And the thing is, naaku food ante chaala ishtam. I know my like cousins who don't like rice or don't like sugar, and it's easy for them. Kani nak rice ante ishtam. I've never had rice peacefully ever in the past 5-6 years. So that is, I think that's the only thing I feel sad about. And how do you handle this negativity? ఏం చేసినా ఏ వర్క్, గుడ్ వర్క్ చేసినా బ్యాడ్ వర్క్ చేసినా నెగిటివ్ కామెంట్స్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి అవాయిడ్ చేయలేము. హౌ డూ యూ హ్యాండిల్ దట్? So for me, as of now, social media, like at least on social media, touch wood, the negativity has been a little on the lesser side. Touch wood, ఇది చూసి దీని వల్ల నెగటివ్ కామెంట్స్ చేయకండి. బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ మోర్ పాజిటివ్ అండ్ హ్యాపీ, నిజంగానే చెప్తున్నా. So that way I think I'm blessed. I don't know ఏంటి, బట్ మేబీ లేటర్ ఆన్ ఇట్ మైట్ బికమ్ మోర్ ఆర్ లెస్, నాకు తెలీదు. కానీ ఇప్పటి వరకు ఇట్స్ ఆల్వేస్ బిన్ ఒక 90% పాజిటివిటీ అంటే 10% నెగిటివిటీ. సో వెన్ దర్ సో మచ్ డిఫరెన్స్, ఐ థింక్ వీ షుడ్ సెలబ్రేట్ ద పాజిటివ్ పార్ట్ దాన్ ద నెగిటివ్. అది సమ్టైమ్స్ ఇట్ డస్ బాదర్ యూ, బట్ సీయింగ్ ద పాజిటివ్ పార్ట్, అది యూ కెన్ మేనేజ్. ఎప్పుడైనా క్యారెక్టరైజేషన్స్తో మీకు ఆఫర్ చేసిన క్యారెక్టరైజేషన్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్నారు? నాకు యాక్చువల్లీ ఐ వాంట్ టు ప్లే లైక్ psychopath. I think I'll do a good job. I'll do justice to it. నాకు తెలుసు I'll do a good job అని. So I think something like that. మీకు ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో బాగా ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం వైల్ షూటింగ్ దిస్ ఫిలిం అన్న ఫిలిం ఏంటి? Actually, అది నేను learned a lot. అంటే for me, every movie I learn something or the other. I've never had the mindset that okay, I'm a good performer అనేది. I feel like I do a decent job, but there's so much to learn అనే ఒక మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ అలా ఎవ్రీ మూవీ ఐవ్ లెర్న్డ్ వన్ థింగ్. అన్ని మూవీస్లో అన్ని డైరెక్టర్స్ నుంచి there's one thing I would have learned and I would have follow that to my next film. So I think that way, yeah, every movie has taught me something.